భగవంతుని అనుగ్రహాన్ని మాత్రమే అక్షయంగా కోరుకోవాలి. ఎన్నటికీ తరగని భగవంతుని అనుగ్రహం ఉంటే మిగతావి అక్కర్లేదు కదా. అటువంటి భగవంతుని అనుగ్రహం కోరుకునే రోజే అక్షయ తృతీయ. అంతేకాని టీవీలలో పేపర్లలో బంగారం కొనమని ప్రకటనలు వేశారనో, వాళ్ళెవరో డబ్బున్న వాళ్ళు బంగారాన్ని కొనుక్కున్నారనో మనం కూడా బంగారం కొనాలని కాదు. అక్షయ తృతీయ పర్వదినం యుగాలుగా ఉన్నా ఇటీవలి కాలంలో ఇది బంగారం కొనే పండుగగా ప్రచారం కావటంతో దీని ప్రాముఖ్యత పెరిగింది. అయితే మన పురాణాలలో ఎక్కడా కూడా అక్షయ తృతీయ రోజున బంగారం కొనండని చెప్పలేదు. కానీ సిరి సంపదలు బాగా ఉన్నవారు మాత్రం 16 మినపగింజల ఎత్తు బంగారాన్ని సదాచారాన్ని పాటించేవారికి దానం చేయమని పురాణోక్తి. ఈ కాలంలో అంత బంగారాన్ని మనం దానం చేయలేం కాబట్టి అసలు దాని ప్రస్తావనే వద్దు. బంగారం కొనటం, పూజించటం, దాచిపెట్టడం వంటి పద్ధతులు లేవుగాక